వర్షాకాలం వచ్చేసింది. మహానగరంలో నాలాలు మళ్లీ నోళ్లు తెరుస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం మొద్దు నిద్ర వేయటం లేదు. చిన్న చినుకులకే నగరం వణికిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడితే ప్రధాన జంక్షన్లన్నీ చెరువులుగా మారిపోతాయి. ఇక ట్రాఫిక్ జామ్ల గురించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్న నాలాల్లో పేరుకుపోయిన సిల్ట్ మాత్రం క్లియర్ కావడం లేదు. దీంతో వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు ఇళ్లలోకి రోడ్లపైకి ప్రవహిస్తోంది. దీంతో అటు ట్రాఫిక్ జామ్లు ఇటు ఇళ్లలోకి వరద నీటితో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. నాలాల్లో పూడికను యుద్ధ ప్రాతిపదికన తొలగించకపోతే వానాకాలంలో నగరానికి నరకం తప్పదు. జాగో జీహెచ్ఎంసీ జాగో. మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది, వర్షాలు కురుస్తున్నాయి. కానీ జీహెచ్ఎంసీ మాత్రం ఇంకా కళ్ళు తెరవట్లేదనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే. గట్టిగా వర్షం పడితే హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుందో మేం చూపిస్తాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100కు పైగా ప్రధాన జంక్షన్స్ లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. హైదరాబాద్ మహానగరం ఇది. ఈ నగరంలో వర్షం పడితే చాలు మొత్తం ప్రధాన జంక్షన్లన్నీ జామ్ అయిపోతాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. చిన్నపాటి వర్షానికి మొత్తం కూడా జంక్షన్లలో చిన్నపాటి వంకలు వాగులు చెరువులను తలపిస్తాయి. అయితే మొత్తం ఇప్పటి వరకు ఈ మహానగరంలో 141 ప్రధాన వాటర్ స్టాగ్నేట్ పాయింట్లు, అంటే వరద వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు వరద స్తంభించిపోయే ప్రాంతాలుగా అధికారులు తాజాగా 2024 లెక్కల ప్రకారం తేల్చారు. ఈ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా ఉందనేది ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ టీవీ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏటా కోట్లాది రూపాయల ఖర్చుతో నాలాల్లో పేరుకుపోయిన చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తారు. దీనికోసం 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినప్పటికీ నాలాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. హైదరాబాద్ పరిధిలోని డ్రైనేజ్ వాటర్ తో పాటుగా వర్షపు నీరు ప్రవహించేందుకు సుమారు 1302 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించున్నాయి. వాటిలో 390 కిలోమీటర్ల మేర ప్రధాన నాలాలుంటే 950 కిలోమీటర్ల పరిధిలో బాక్స్ డ్రైనేజ్ నాలాలు, సాధారణ ఓపెన్ నాలాలున్నాయి. ఇక గ్రౌండ్ రిపోర్ట్ 1లో సైబర్ టవర్స్, హైటెక్ సిటీల దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూడండి. హైదరాబాద్ మహానగరంలో వర్షం కురిసిన ప్రతిసారి కూడా అత్యంత సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఒకటైన హైటెక్స్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ సైబర్ టవర్స్ ప్రాంతం నుంచి మాదాపూర్ వెళ్ళే ప్రాంతం కావచ్చు, కొండాపూర్ వెళ్ళే ప్రాంతం కావచ్చు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దీనికి ప్రధాన కారణం వాటర్ స్టాగ్నేట్ కావడం, వరద నీరు ఎక్కడికక్కడ చిక్కుకుపోవడం. ప్రస్తుతం అయితే వాతావరణం ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ వర్షం కేవలం 2 సెంటీమీటర్ల వర్షం నమోదవుతే ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ కావడం, ట్రాఫిక్ జామ్ కావడం ప్రధాన సమస్యలు. సార్ వర్షం పడితే చాలా ట్రాఫిక్ అవుతుంది, ప్లస్ ఎక్కడ ఉన్న నీళ్ళు అక్కడనే జామ్ అవుతుంది. ఎందుకంటే ఏకి రావడానికి ఈ నుంచి మన హైటెక్ సిటీ మాదాపూర్ పోవాలంటే 2 గంటలు, గంటన్నర పడుతుంది. ఎక్కడ ఉన్న జామ్ అంతా వాటర్ అక్కడనే అవుతుంది. ఆ సమయానికి కూడా మున్సిపాలిటీ కూడా అంత పట్టించుకోరు. జనాలకు ఇబ్బంది. గల్లీకి పోయినా వాగులేక అవుతుంది. మన ఇన్ఆర్బిట్ రోడ్ చూడొచ్చు, మన అక్కడ అంతా గల్లీ చూడాలి. సరిగా నీట్నెస్ కూడా ఉండదు. అక్కడ ఆ నాలాలలో సిల్ట్ పేరుకపోవడం, ఎక్కడికక్కడ జామ్ కావడం, వాటర్ అంతా అక్కడ స్టాగ్నేట్ కావడం, ఎక్కడ చూస్తే అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటేన్న భయంతో ఆ వైపుగా వెళ్ళాలంటే జనం బిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ట్రాఫిక్ జామ్ అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో హైటెక్స్, మాదాపూర్ ప్రాంతం కూడా ఒకటి. 558 చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను 6 జోన్లుగా విభజించారు. ఎల్బీ నగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, కుకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లుగా విభజించారు. ఈ 6 జోన్స్ లో 30 సర్కిల్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లోని నాలాలో సిల్ట్ పేరుకుపోయిన పాయింట్లను ఎంపిక చేసి తొలగింపు ప్రక్రియ చేపట్టింది జీహెచ్ఎంసీ. గత నెల 31వ తేదీలోగా 390 కిలోమీటర్ల పరిధిలోని నాలాల్లో 3.97 లక్షల క్యూబిక్ మీటర్ల సిల్ట్ ని తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సిల్ట్ లిఫ్టింగ్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2.97 లక్షల క్యూబిక్ మీటర్ల సిల్ట్ అంటే 77% ఇప్పటికే తరలించినట్లుగా అధికారులు లెక్కలు చెప్తుంటే గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి అలా లేదు. గ్రౌండ్ రిపోర్ట్ 2లో అమీర్పేటలోని ఎల్లారెడ్డిగూడలో పరిస్థితి ఎలా ఉందో చూడండి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రధాన జంక్షన్లో ఉన్నాం. ఈ జంక్షన్ అమీర్పేట కమ్మ భవన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక మెయిన్ జంక్షన్లో ఉన్నాం. ఈ ప్రాంతం ఒకసారి మన సైడ్ రైట్ సైడ్ ఒకసారి చూడొచ్చు సిచ్యువేషన్ ఎలా ఉందో. మొత్తం
వాటర్ అంతా కూడా వర్షపు నీళ్ళు ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయింది. వర్షపు నీళ్ళతో పాటు మురుగునీరు కూడా ఇక్కడ స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. సిల్ట్ పేరుకుపోవడం వల్ల ఎక్కడికక్కడ మొత్తం వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. దీంతోపాటు వర్షపు నీటితో పాటు మురుగునీరు అంతా కూడా కలిసి కాలనీల్లో తాండవం చేస్తుంది, చిన్నపాటి చెరువులా తలపిస్తుంది. దీంతో దుర్గంధం వ్యాపించి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీనివల్ల మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది అవుతున్నారు. ఇక్కడ ఈ వాటర్ ఇలాగ ఉండిపోయి మాకేమో పైన హాస్టల్ ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాసన అనమాట, స్మెల్ వచ్చేస్తుంది. అది నిలబడిపోయి ఉంటుంది అంతే. అందులో అలాగే వెళ్తున్నాయి స్కూటర్లు బళ్ళు అన్నీ. భయంకరంగా ఉంటుంది. అసలు మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి. డ్రైనేజ్ మొత్తం ఖరాబ్ అయింది. ఆ నీళ్లు పోయేటట్టు చేయాలా. ఎన్నిసార్లు ఇది చేసినా ఎవరు చేయట్లా. డ్రైనేజ్ మొత్తం వాసన వస్తుంది. పైన రోడ్డు మీద మొత్తం డ్రైనేజ్ వాసన ఇవన్నీ. కొంచెం వర్షం పడితే చాలు ఇళ్లలోకి వస్తున్నాయి, గుడిసెల్లోకి వస్తున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నాలా ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఫ్లో అవుతుందో దాంట్లో వర్షం వాటర్ పడితే ఆ వాటర్ పోయి బ్యాక్ వాటర్ కొట్టి ఇళ్లలోకి డ్రైనేజ్ నీళ్ళు వచ్చేటువంటి దుస్థితి ఈరోజు భాగ్యనగరంలో ఉన్నప్పటికీ కూడా పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు పనులు చేస్తలేరని మేము కూడా అడుగుతా ఉన్నాము.